సంక్రాంతి పండుగ అంటే మన తెలుగోళ్ళకి ఒక ఎమోషన్. గ్రాండ్గా జరుపుకునే పండుగల్లో ఇది ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. మామూలు జనాలకు మాత్రమే కాదు, సినిమా వాళ్లకు కూడా సంక్రాంతి అంటే కాసులు కురిపించే పండుగ. తమ సినిమాలని సంక్రాంతికి రిలీజ్ చేస్తే లాభాల పంట పండిస్తుందని వారి నమ్మకం. అందుకే ప్రతి సంక్రాంతికి చాలా సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. ఒక్కోసారి పెద్ద హీరోల సినిమాలు రెండు ఒకేసారి రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ వార్ జరగడం, అది అందరి దృష్టిని ఆకర్షించడం మనం చాలానే చూస్తుంటాం. 2020లో సరిలేరు నీకెవరు, అలా వైకుంఠపురంలో మూవీస్ దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. అయితే 2001లో సంక్రాంతి ఫైట్ మాత్రం నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. ఒకేసారి ముగ్గురు టాప్ స్టార్స్ సినిమాలు రిలీజ్ అయి బాక్స్ ఆఫీస్ని షేక్ చేశాయి. ఆ మూడు చిత్రాలు క్రేజీ కాంబినేషన్లో రూపొందడం, రిలీజ్కు ముందే భారీ హైప్ ఏర్పడటం ఇంకో విశేషం. 2001 సంక్రాంతికి బాలకృష్ణ నరసింహనాయుడు, వెంకటేష్ దేవీపుత్రుడు, చిరంజీవి మృగరాజు సినిమాలు రిలీజ్ అయ్యాయి. చిరంజీవి గుణశేఖర్ల రెండో కాంబినేషన్లో రూపొందిన మృగరాజు ఒక అడ్వెంచర్ థ్రిల్లర్గా ప్రచారం జరిగి దాదాపు 15 కోట్ల పైన ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకొని ఎనలేని హైప్ సంపాదిస్తే, బాలకృష్ణ బి గోపాల్ కాంబినేషన్లో మూడో సినిమాగా రూపొందిన నరసింహనాయుడుపై కూడా విపరీతమైన అంచనాలున్నాయి. జనవరి 11న ఈ రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయ్యాయి. తర్వాత 4 రోజులకు 15వ తేదీన దేవీపుత్రుడు రిలీజ్ అయింది. సోషియో ఫ్యాంటసీ మూవీగా 14 కోట్ల బడ్జెట్తో అప్పటికి తెలుగులో హైయెస్ట్ బడ్జెట్ మూవీగా ఆకాశానంటే అంచనాలతో దేవీపుత్రుడు విపరీతమైన క్రేజ్తో వచ్చింది. పైగా ముగ్గురు తెలుగు సినిమాకు అగ్ర హీరోలు, అందున మంచి హిట్తో ఫుల్ ఫామ్లో ఉన్నారు. ఇంకేముంది, ఈ పోటీ గురించి నేషనల్ మీడియాలో కూడా న్యూస్ వచ్చింది. ఇండియా టుడే మ్యాగజైన్ ఒక స్పెషల్ కథనాన్ని ప్రచురించింది. అప్పటి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ చూసినా ఈ సినిమాల గురించే చర్చ. ఏ హీరో గెలుస్తాడు అనే దాని మీద పందాలు వేశారు. అలాంటి వాతావరణంలో రిలీజ్ అయిన ఈ మూడు సినిమాల్లో ఫైనల్గా నరసింహనాయుడు మూవీ ఇండస్ట్రీ హిట్ అయ్యి పై చేయి సాధించగా, మృగరాజు దేవీపుత్రుడు పరాజయం పాలయ్యాయి. మళ్ళీ అటువంటి సంక్రాంతి పోటీ ఇప్పటిదాకా చూడలేదు.